నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చర్చించే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అసలు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టలేదు, ఎందుకు ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడడం లేదు, రైతులు అంటే ప్రభుత్వానికి కోపమా, లేకపోతే రైతులతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, డిసెంబర్ 9 తర్వాత గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని చెప్పిన రైతుకు సంబంధించిన రుణం మరి ఈ రోజు వరకు జాడలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా రేవంత్ సర్కార్ రైతుల మీద భారీగానే కక్షగట్టిందని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇటు వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి, అటు పౌర సరఫరాల శాఖ మంత్రికి సంబంధించి, ఇటు అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు రోడ్డెక్కుతున్నా కూడా ఎక్కడా పట్టించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు. సో వాస్తవమైన దృశ్యాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకసారి ఇక్కడ లైవ్లో విజువల్లో చూడొచ్చు. వివిధ దినపత్రికలలో వచ్చిన ప్రధానమైన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరే చూడండి. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా కనబడే దృశ్యాలు, ఒక్కొక్క దృశ్యాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఒకసారి చూడొచ్చు. ఇది పూర్తి స్థాయిలో సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అంశం అండి. కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రైతులను అడుగడుగున కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నేడు ధాన్యం కొనుగోళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. ఇది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా 3-4 మంత్రులు ఉన్నారు. తక్కువలో తక్కువ 3 అవుతున్నారు కదా. మరి ఈ 3 మంత్రులకు సంబంధించి ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఇప్పటి వరకు జాడపత్తలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి కనీసం మంత్రులు రివ్యూ లేదు, కలెక్టర్ల రివ్యూ లేదు, వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించిన రివ్యూ లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన రివ్యూ లేదు, రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన రివ్యూ లేదు, రాష్ట్రానికి సంబంధించి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి విషయంలో రివ్యూ లేదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఇట్లుంటే ఇది నాగర్ కర్నూలుకు సంబంధించి. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి మొక్కలు నీళ్ల పాలవడంతో కన్నీరు పెడుతున్న రైతు అంటూ కూడా చూడొచ్చు. రాంచి రంపాన పెట్టే రాజ్యం అంటూ కూడా కనబడుతుంది. ఏంది, 6 కాలం పండించి వీళ్ళు కరెంట్ ఇచ్చినా ఇయ్యకపోయినా, నీళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా, పెట్టుబడి ఇచ్చినా ఇయ్యకపోయినా, ఎరువులు ఇచ్చినా ఇయ్యకపోయినా, పూర్తి స్థాయిలో ఆ పంటను పండించి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే దాన్ని కనీసం కొనుగోలు చేసే శక్తి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ బస్తాలను నింపి పెడితే అవి అకాల వర్షాలతోని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా తడిసిపోతే ఆ రైతులు కన్నీళ్లు పెడుతున్న హృదయ విదారకమైన సంఘటన. ఏం నడుస్తుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం నడిపిస్తున్నది? పూర్తి స్థాయిలో రైతులే కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇగో ఇది ఇట్లుంటే ఇది ఇంకో కాడ. ఒకసారి ఇది చూడురి. ఇది మక్కలు కాంటా వేయలేదని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎస్ఐ కాళ్లపై పడి ఓ మహిళా రైతు కాల్మొక్తాం సార్ జర మక్కలు కొనుండ్రి అంటూ కూడా దీనంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే హృదయ విదారకమైన సంఘటన ఇంకొకటి ఉంటుందా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. రైతు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చెప్తారు. రైతుల గురించి మాట్లాడంటే ఓ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు. రైతుల గురించి చెప్పంటే మళ్ళీ మైకులు మొత్తం కూడా బ్యాటరీలు అయిపోయి ఇక మైకులు పనిచేయనంత వరకు ఒర్రుతారు. కానీ తెలంగాణ రైతాంగం కోసం కనీసం పండించిన పంటను కొనుగోలు చేయని దీనమైన దరిద్రమైన స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. మీరు ఏ మాటకు ఆ మాట నేను చెప్తున్నా కదా. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్, తెలంగాణలో వ్యవసాయాన్ని దండగ చేస్తున్నది రేవంత్ రెడ్డి, తెలంగాణలో పచ్చాని భూమికి రంగేసినట్టుగా మారిపోయింది కేసీఆర్ ప్రభుత్వంలో, బీడు భూములుగా మారిపోయే పరిస్థితి రేవంత్ సర్కార్లో వస్తున్నాయి. ఇంతకు మించి ఇంకేం చెప్తారు చెప్పండి? అరే ఘోరమైన విషయం అండి. దాంతోపాటు ధాన్యం రాసుల దగ్గర చాలామంది పూర్తి స్థాయిలో కూడా ఇటు గన్నీ బ్యాగుల సమస్య. ఇగో గన్నీ గ్యాంగ్ మక్కల కొనుగోళ్లకు తీవ్ర కొరత, కుమ్మక్కైన గన్నీ కాంట్రాక్టర్లు టెండర్ పూర్తయ్యాక ధరపై పేచి అంటూ కూడా చూడొచ్చు. తొలుత ₹23.22 ఖరారు చేసేలు, ఇప్పుడు దాన్ని ఏకంగా ₹33 పెంచి డిమాండ్ చేసేలు. వివాదంతో సంచుల సరఫరా బంద్, కొనుగోళ్లు కాక రైతన్నల అరిగోస. రీటెండర్ యోచనలో అధికారులు ఇప్పటి వరకు సరఫరా చేసిన సంచులన్నీ కూడా నాసీ రకమే అంటూ కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇట్లా దండం పెట్టాలి రేవంత్ సర్కార్. ఏం ప్రభుత్వం అయ్యా మీది? రైతుల పక్షాన లేని ప్రభుత్వాన్ని ఎట్లా ప్రభుత్వం అని చెప్పాలి? ఆఖరికి గన్నీ బ్యాగులల్లో కూడా స్కామే చేయబడుతుంది.
గన్నీ బ్యాగులకు సంబంధించి నాణ్యమైన బ్యాగులు ఇవ్వకపోగా అది 23 రూపాయల 22 పైసలు ఉన్న బ్యాగును 33 రూపాయలకు పెంచేసిండు. అంటే అవి 7 రూపాయలు, ఇవి 3 రూపాయలు, 10 రూపాయలు మళ్ళొక్కసారి స్కామ్ అయిపోతున్నాయి. అది ఎవరి బ్యాగులో పోతున్నదో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. ఇగో పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు నేటి నుంచి అమలు, ఎట్టకెలకు దిగివచ్చిన సర్కార్ వ్యతిరేకతతో దిద్దుబాటు చర్యలు, ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం రద్దు, క్షేత్రస్థాయి ఇబ్బంది, పాత పద్ధతిలో పనులు చేయాలంటూ ఆదేశాలు, మిల్లు మళ్లింపు సేవలు నిలిపివేత, మాన్యువల్ పద్ధతిలోనే కేటాయింపు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఏ విపక్షం అయితే రంగంలోకి దిగి జనతా గ్యారేజ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే దూకుడుగా ప్రదర్శిస్తుందో అప్పుడే దిగి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పటిదాకా దిగిరా, దున్నపోతు మీద వానగొచ్చినట్టే అండి. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మీరు ఎట్లా ఆలోచించినా గదే పరిస్థితి. మళ్ళీ ఆఖరికి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇట్లా ధర్నా చేస్తే దిగి వస్తుంది. ఇక చూడు, కాంటాకెక్కని ధాన్యం కంటానికి ఉరితాళ్ల ధైన్యం, పంట కొనుగోలుకు పట్టని సర్కార్ రోడ్లపై ధాన్యం పోసి రైతుల కన్నీళ్లు, రోజుల తరబడి రాత్రింబవలు పడిగాపులు కనిపించిన అధికారులు అందరినీ కూడా వేడుకున్నారు. సహనం నశించి రోడ్డెక్కుతున్న రైతులు రాస్తోరోకో ధర్నాతో రాష్ట్రం అంతటా కూడా నిరసనలు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ చూడరు, 3 రైతుల ఆత్మహత్య అప్పుల బాధతో ఇద్దరికి సంబంధించి అదొక పక్కన పంచాయతీ. రాంచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయం పరిహాసమై రైతులు కన్నీరు పెడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్న కొనే దిక్కులేక ఆవేదనతో కుమిలిపోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి రోజుల తరబడి రాత్రింబవలు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనిపించిన అధికారి కాళ్ళు పట్టుకొని బేలా వేడుకుంటున్నారు. సహనం నశించి కడుపు మండిన రైతులు బుధవారం పలుచోట్ల రోడ్డెక్కి ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ధర్నాలు రాస్తోరోకలతో సర్కారుపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా ధాన్యం కొనుగోలులో ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం తెచ్చిన రైతులను మరింత ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు దిగి వచ్చింది. ఈ నెల 28న పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా రచ్చరచ్చ కావడంతో దిగి వచ్చింది మన కాంగ్రెస్ సర్కారు. ఇక ఏం చెప్తాం తెలంగాణలో? ఓ రైతులను చక్కగా చూడపోతేవి, నిరుద్యోగులను చక్కగా చూడపోతే, ఉద్యోగులను చక్కగా చూడపోతే, ఆఖరికి నీ పార్టీ కార్యకర్తలను కూడా చక్కగా చూడపోతే, ఇక ఎవరిని చూస్తున్నట్టు, ఎవరి బాగోగు చూస్తున్నట్టు, ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నట్టు, ఎవరి లాభం కోసం పనిచేస్తున్నట్టు ఏమన్నా సమాధానం ఉందా? లేదు. చూడురు, ఏ పేపర్ ఆన్ చేసినా గదే. ఇక చూడురు, వడ్లు వానకు తడిసి ఎండకు మాడుతున్నాయి. ముఖ్యమంత్రికి పట్టింపు లేదు, మంత్రికి అవగాహన లేదు. కళ్ళాలలో రైతుల పడిగాపులు కాస్తుంటే ప్యాలెస్లో రేవంత్ డైలాగులు చెప్తుండు. జీపీఎస్ ఆన్లైన్ పేరిట రైతులను చిత్రహింసలు పెడుతున్నాడు. తరుగు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ వెంటనే చెల్లించాలి. జొన్నలు, శనిగలు, మొక్కజొన్న రైతులను నట్టేట ముంచారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన హైకోర్టులో పోరాటం చేస్తాం. సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్లను ముట్టడిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో అడిగిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పటి వరకు 10 పైసల వడ్లు కూడా కొనలేదండి. ఇది బాధాకరమైన విషయం. ఇక రైతుల పక్షాన్ని నిలుస్తున్నాం, రైతుల కోసం పనిచేస్తున్నాం, అది రైతు రాజ్యం. ఇక రకరకాల డైలాగులు కొడతారు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తలా తోకలేని పరిపాలన వీళ్ళది. ఏం పరిపాలన చేస్తారు, ఎందుకు పరిపాలన చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు రివ్యూలు ఉండేయండి, కేబినెట్ మీటింగ్లు ఉండేయండి. జిల్లాలలో మంత్రులందరూ ఏం చేస్తారండి? కొడుగుడు మీద ఈకలు బిక్తున్నారండి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి? జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటాడా అండి? రైతులకు గింత అరిగోసబడి కన్నీళ్లు పెడతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడండి? సరే, ముఖ్యమంత్రి బిజీ ఉన్నాడు, మంత్రులు బిజా ఉన్నారు, మొత్తం బిజా అయిపోయారు అంతా. ఇక బిజీ కాదు, బిజా అయిపోయింది. వాళ్ళంతా హడావిడి, ఏం లేదు. వాళ్ళు కారు దిగేటప్పుడు ఫోటోలు షూట్ చేయాలి, మళ్ళీ కారు ఎక్కేటప్పుడు ఫోటో షూట్ చేయాలి. జనాలల్లో 4 చూసినప్పుడు ఆ సోషల్ మీడియా పిచ్చి ఎట్లా పట్టుకున్నదంటే దరిద్రం పట్టుకుంటుంది అంటారు చూడు. అంతకంటే అధ్వానం అయిపోయింది మంత్రులు. మొత్తం పొలిటీషియన్స్ అంతా ఓన్లీ సోషల్ మీడియా రీళ్ళ మీదనే బతుకుతున్నారు ఈ సన్నాసులంతా. రైతులకు ఫస్టాన్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. మొత్తం కారు ఎక్కాలి, దిగాలి, జనాలలో పోవాలి, ఇట్లా అనాలి అమ్మా అన్నట్టు ఇట్లా హో అయ్యా. వీళ్ళలో ఏంది అంటే సకల కళల వల్లభుడు అంటారు చూడు, ఆ కళలనే వీళ్ళ దగ్గర. ఓన్లీ రీల్స్కే పరిమితం అవుతారు తప్ప, ఆ సోషల్ మీడియాకే పరిమితం అవుతారు తప్ప గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంది, ఎట్లా చేస్తున్నాం, ఏం కథ అనే ఏం లేదు. ఇక మళ్ళీ ముచ్చటే అది. ఇక వాళ్ళ గురించి కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం వీళ్ళ పక్షాన నిలబడరు. రైతులు అంటే జై జవాన్ జై కిసాన్ ఒకటే కాదు,
తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు కూడా కథం దొక్కిలు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు కూడా పంటలు పట్టుకొచ్చి ఎవరు ఏ పంట పండిల్లో దాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నా చేసిన మహోన్నతమైన చరిత్ర రైతులది. రైతు ఒకటి వ్యవసాయం ఒకటే చేయగలుగుతాడేమో అనుకుంటే మీ పొరపాటే. రైతు పంట పొలాలలో పిచికారీ చేస్తాడు పిచ్చి మొక్కల కోసం. రేపు పొద్దుగాల అదే రైతు రాజకీయంలో పిచికారీ చేసుడు మొదలు పెడితే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో కూడా ఆలోచించుకోరు. నేను చెప్తున్నా కదా, అటుకెక్కి దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో అటుకు అంటాం గుర్తున్నది కదా, అది ఎక్కి దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంత దారుణమా రైతుల గురించి పట్టించుకోమంటే సోయి ఉండదు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని చూసినా నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇది మళ్ళీ బాధ అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక చూడరు ఇదంతదే, ఇక చూడరు మొత్తం వడ్ల కొనుగోళ్ళ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పంచాయతీ, ఇంకేమున్నది. ఇక చూడరు ఎక్కడికక్కడ ఇంత మించి ఇంకేమైనా కనబడుతుందా? సోయి తెచ్చుకోమని చెప్తానని ప్రభుత్వాన్ని. ఇక నాకు ఇంకొక మాట కూడా కనబడ్డది. ఇక్కడ కేటీఆర్ నిన్న ఒక అంశాన్ని అన్నాడండి. కేటీఆర్ అనేటాలకు నిజంగా కూడా నాకు చాలా రందైపోయింది. నిజమే కదా, నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిజాన్ని వెలిబుచ్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్. ఒకసారి ఏమన్నాడో మీరే చూడరు. రైతు బంధు ఆపి రాహుల్ బంధు నడుపుతుర్రు పంపిస్తుర్రు. ఇంకా మన భాషలో చెప్పాలంటే రైతు బంధు ఆపి రాహుల్ బంధు. మీ అందరికీ గుర్తుందో లేదో, గతంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంట, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే గిట్టు ఉండడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ కుర్చీకి గౌరవం ఇస్తామేమో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అంటే సమస్యల వలయం లేకుండా చేయాలి ఈ తెలంగాణలో. అరే రోజు పేపర్లు చూస్తారు కదా, నేను ఎక్కడో పేపర్ చూసిన, పేపర్ ఇట్లా పట్టుకొని చూసిండు కదా, మరి ఏమైపోయింది? సమస్యలు కనబడతలేవు అందులో. నువ్వు విపక్షమైన పేపర్ చూడాలి కదా, అధికార పక్షమైన నీ భజన పేపర్ చూస్తే అల్లే ఉంటుంది లొట్టపీసు. ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి. ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ నేను చూసిన. మనం గాంధీ కుటుంబానికి సంబంధించి స్వాతంత్ర పోరాటం చేసి వాళ్ళకు ఒక నెలకు 1000 కోట్లు ఎంతో కొంత మనం ఫండింగ్ చేయలేమా అంటూ చెప్పారు. ఎవరి సొమ్ము? ఎవల అయ్య సొమ్ము? ఎవల తాత సొమ్ము? వాళ్ళకి ఏమైనా ఆస్తులు తక్కువ ఉన్నాయా? వాళ్ళకి తక్కువ ఉంటే మీ ఆస్తులు రాసిర్రి. ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది ఆ రోజు? ఇంకొక విషయం, ఈరోజు రైతులకు సంబంధించి ఏంది, ఒక కడుపు మార్చుకొనైనా పూర్తి స్థాయిలో చేస్తా అన్నావు కదా, ఏమైంది? కడుపు మారుస్తలేవా మరి? సార్ తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని రైతులు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎప్పులు చెరిగారు. రైతు బంధు నిలిపివేసి రాహుల్ బంధు నడిపిస్తున్నారని, గురుకులాలలో విద్యార్థుల మరణం సంభవిస్తున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రధానంగా ప్రజల బాధను చూసి పైచాచిక ఆనందం పొందుతున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పాలమూరు ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ సంధించారు. ప్రజలను ఏడిపిస్తుంటే పైచాచిక ఆనందమా? మారిన మనిషి అని చెప్పుకుంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతుండు. ఎన్నికలకు ముందు దాన వీర కర్ణ శూరనల్లా నటించి తర్వాత కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారు. 140 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా రేవంత్కు చలనం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువు దూరం అవుతురు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ ఆ ప్రాంతానికి ద్రోహం చేస్తుండు. అడ్డగోలు హామీలు ఇచ్చి 30 నెలలైనా అమలు చేస్తలేడు. ఈ దుర్మార్గపు పాలనను ప్రజలు తిప్పికొట్టడం ఖాయం. తెలంగాణ కోసం నిలబడే ఏకైక శక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ సాధించిన ఏకైక శక్తి బీఆర్ఎస్. అధికారంలో ఉన్నా లేకున్నా 25 సంవత్సరాల పాటు ప్రజలతో నిలబడి తెలంగాణ సాధించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు. అధికారం రావడం పోవడం రాజకీయాలలో సహజమని, కానీ తమ సిద్ధాంతం మాత్రం ఎప్పుడు ప్రజల సంక్షేమం, ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ప్రజలు కేసీఆర్ గెలవాలి కానీ ఎమ్మెల్యేలు వద్దు అనుకోవడం వల్లనే అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు తారుమారాయని విశ్లేషించారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన కార్యకర్తలు మండల స్థాయి గ్రామీణ సమస్యలపై పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటే వాస్తవమే చెప్పింది కేటీఆర్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేల వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. నిజం అది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంకృత అపరాధంతో కేసీఆర్ను ఓడించారు. ఇది ఒప్పుకోలేదు కాదు కూడదంటే మంచిగా ఉండదు. నిజంగా మీరు చేసిన తప్పే అది. వాళ్ళ వల్లనే ఓడిపోయారని స్వయంగా కూడా కేటీఆర్ అంగీకరించండి. నేనేమంటున్నానంటే ఈరోజు ఈ యొక్క కారణానికి, అంటే ఈ ప్రభుత్వం రావడానికి, ఈ ప్రభుత్వం విధ్వంసానికి, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు
వాళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈరోజు అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోవాలి కానీ పైన కేసీఆర్, ఎమ్మెల్యేలు ఏంది కేసీఆర్ అని వస్తాడు. అది చెప్పలేకపోయారు, గ్రౌండ్లో రియాలిటీలో వివరించలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు వదిలేసిళ్ళు. భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను నడిపించాలి, భారతదేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీని యథాతథంగా నడిపించాలి, కానీ తెలంగాణలో ఉన్న మాత్రం ప్రజలను నడిపించడానికి శక్తి లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే కొన్ని అంశాలను చూస్తే నిజంగా కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. అరే నిజంగా మనం తెలంగాణలో ఉన్నవారిపై గింత దారుణంగా నడుస్తుందా, గింత ఘోరంగా నడుస్తుందా అనేది అర్థం కాని విషయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది. అరే ఏమైపోతున్నది భయ్ తెలంగాణ, ఎటువైపు పరుగులు తీస్తున్నది, ఎందుకైతున్నది అనేది నిజంగా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను విశ్లేషించాల్సిన అంశం. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు బంధు ఆపి రాహుల్ బంధు పంపిస్తున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? కానీ నాడు 14 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నడిపిస్తున్నారు చూడు, అది నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే తెలంగాణ సమాజం ఏమనుకున్నా మంచిదే, కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజల అద్భుతమైన పోరాట శక్తి వల్లనే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు, విపక్షాలు కూడా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన, ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధం వల్లనే కదా ఈరోజు అదే జరుగుతున్నది. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం అదే. ఇక అంతకమించి ఇంకేం కనబడుతుంది చూడు, ఏం లేదు. అంతకమించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా రైట్గా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. బెంగాల్ బీజేపీదే, కమలం పార్టీకే మొగ్గు చూపిన మెజార్టీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అంటూ కూడా చెప్పిన పని. నిజంగా కూడా బెంగాల్లో భారతీయ జనతా పార్టీ రావాలి. అక్కడ హిందువులను ఊచకోతకు వస్తున్నారు, హిందువులను ఎంత ఇబ్బంది పెడుతున్నారు తెలుసా? అదొక టార్చర్లా మారిపోయింది. టార్చర్ బేరర్ అంటాం చూడు, దానికి బాపు లెక్కున్నది. నిజంగా బెంగాల్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ అక్రమ వలసదారులు, మన దేశం కానోళ్ళు, మన దేశం మీద పగబట్టిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అందరినీ సాగనంపాల్సి వస్తుంది. ఇక తమిళనాడులో మళ్ళీ జీఎంకే పార్టీ అంటే ఇటు కేరళలో పినరాయింక శాఖ అధికారంలోకి యూడిఎఫ్, అస్సాం పుందుచేరిలో ఎన్డీఏ ప్రభుత్వాలు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ మొత్తం సీట్లు అంటూ కూడా చూడొచ్చు. వివిధ ఏంది అంటే స్ట్రాటజీలకు సంబంధించి చెప్పిలు, పీ మార్క్ కానీ, చాణక్య స్ట్రాటజీ కానీ, జేవీసీ కానీ, మ్యాట్రీచ్ కానీ, పీపుల్ పల్స్ కానీ, జన్మత్ పోల్స్ కానీ, దాంతోపాటు అస్సాం కానీ, పుందుచేరి కానీ, ఇటు తమిళనాడు కానీ, కేరళకు సంబంధించిన రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా ఇటు పూర్తిగా కూడా మనం తమిళనాడుకు పోతే అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పిళ్ళు, పశ్చిమ బెంగాల్కి పోతే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా మన బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిళ్ళు. దాంతోపాటు ఇటు అస్సాంకి వెళ్ళినా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు, ఇటు పుందుచేరికి పోయినా కూడా బీజేపీ అధికారంలోకి వస్తా అన్నారు. ఆ కేరళకి వెళ్ళినప్పుడు మాత్రం యూడిఎఫ్ సంబంధించి అధికారంలోకి వస్తుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. దానికి సంబంధించి ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవం ఏంటి, రియాలిటీ ఏంటి, ఎంతవరకు రాబోతున్నది, ఎట్లుండబోతున్నది అనేది కూడా ప్రజలు కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బెంగాల్ మాత్రం ఖచ్చితంగా కూడా బీజేపీ రావాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాలా వరకు కూడా రాష్ట్రాలలో హిందూ సోదరులు వేరుకున్నారు. ఎందుకంటే వివిధ సామాజిక మాధ్యమాలలో, వివిధ సోషల్ మీడియా ద్వారా అక్కడ పరిస్థితులను చూసినప్పుడు, అక్కడ జరుగుతున్న గొడవలను చూసినప్పుడు, అక్కడ చూసిన హిందూ ముస్లింకు సంబంధించిన గొడవలు కానీ, హిందువులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిణామం కానీ, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు కానీ, ఇవన్నీ కూడా కనబడాయి. సో ఓటు రాజకీయం అనేది మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు కోరుకుంటే ఖచ్చితంగా కూడా అధికారంలోకి ఎవరు రావాలి, ఎట్లుండాలనేది కూడా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి మీకు నేను మొన్ననే చెప్పిన, చాలా క్లియర్గా కూడా చెప్పే ప్రయత్నం చేసిన, ఇది 88 కోట్ల మందులు చెత్తపాలు కాదు, దాదాపుగా సుమారు 100 కోట్ల రూపాయలు ఉంటాయి ఇది. ఎందుకంటే మెడికల్ కార్పొరేషన్ గత సర్కారు ఇప్పటి సర్కారు మొత్తానికి సంబంధించి ఏంది అంటే ఆర్డర్ పెట్టిలు, వాటిని వాడేది లేదు, పోయేది లేదు. మొత్తం ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో పడేసే పరిస్థితి. మళ్ళీ పడేయడానికైనా ఈ గోళీలు ఏవైతే ఉంటాయో మెడిసిన్కు సంబంధించి ఇవి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ధ్వంసం చేయడానికి దీనికి ఒక కాంట్రాక్ట్ కావాలి. ఆ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఆ కాంట్రాక్టుకు సంబంధించి ఏంది అంటే
పూర్తిగా కూడా దానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలి. అది 2 కోట్ల 3 కోట్ల 6 కోట్ల 4 కోట్ల దానికి కూడా ఒక కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆల్రెడీ నష్టపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఏం చేస్తుందంటే ఇది ప్రభుత్వ పత్రిక కాబట్టి గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. మొన్ననే నమస్తే తెలంగాణలో చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిర్రు. 100 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది అంటూ చాలా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పిళ్ళు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా అంటే దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వాస్తవాలను ఏంది అంటే చాలా క్లియర్గా కూడా జర్నలిజానికి సంబంధించిన ఏ విలువలు అయితే పాటిస్తారో అంత అద్భుతంగా విలువలను పాటించి మీకు ఖచ్చితత్వమైన న్యూస్ను మాత్రమే మేము చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.